హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ రెమ్డెసివిర్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ డెల్టా కానీ డెల్టా ప్లస్ కానీ సిటీ లోడ్లు <20 వచ్చేస్తున్నాయి. కొద్దిగా డిలే అయినా <15 వచ్చేస్తున్నాయి. ఈ <15లు 20లు వస్తున్నప్పుడు ఏది వీళ్ళకి జస్ట్ వచ్చింది అని చెప్పి తెలుసుకునే లోపే <15 20లు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళకి రెమ్డెసివిర్ చేస్తున్నారు. రెమ్డెసివిర్ అవసరం ఉందా? ఎందుకంటే రెమ్డెసివిర్ ఈజ్ ఏ రిప్లికేషన్ ఆర్డిఆర్పి ఇన్హిబిటర్. వైరస్ రిప్లికేషన్ ఆపటానికి వాడే ఇంజెక్షన్. అది ఆల్రెడీ మనకి తెలుసుకునే లోపే వైరల్ లోడ్ లోపల సిటీ వాల్యూలు బాగా లో నమోదవుతూ ఉంటాయి. ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూలు అంటారు. ఇక్కడ హెచ్ఆర్సిటీకి ఆర్టీపీసీఆర్ సిటీకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూలు తక్కువగా ఉంటే వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్టు. ఇక్కడ వైరల్ షెడ్డింగ్ చాలా స్పీడ్గా ఉండి ఎసిమ్టమాటిక్గా ఉన్నప్పుడే వైరల్ లోడ్ ఎక్కువగా ఉండి హై ట్రాన్స్మిట్ చేస్తున్నారు అని చెప్పి స్టడీస్ చెప్తా ఉంటే ఆల్రెడీ ఇంత వైరస్ రిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా రెమ్డెసివిర్లు చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి డాక్టర్లు ఆలోచించుకోవాలి, చేయించుకునే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏదైనా మనకి బెనిఫిట్ రేషియో చూసుకుంటాం. అసలు బెనిఫిటే లేనప్పుడు ఆల్రెడీ వైరల్ షెడ్డింగ్ అయిపోయి వైరల్ లోడ్ ఫుల్గా పెరిగిపోయిన తర్వాత ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ లోయెస్ట్ నమోదైన తర్వాత, ఎందుకంటే ఏ స్టడీ చూసినా కానీ డెల్టా ప్లస్ కానీ చాలా స్పీడ్గా ఏసీ2 రిసెప్టర్తో చాలా గట్టిగా అటాచ్ అవుతుంది, చాలా స్పీడ్గా రిప్లికేషన్ అవుతుంది. ఇంత స్పీడ్గా రిప్లికేషన్ అయిపోయిన తర్వాత రెమ్డెసివిర్ చేయించుకొని ఉపయోగం ఏంటి? హాస్పిటల్ సెట్టింగ్స్లో 5 రోజుల పాటు ఉండి మళ్ళీ రెమ్డెసివిర్ చేయించుకోవడం వల్ల ఎడిషనల్గా మళ్ళీ ఇంకా లివర్ మీద లోడ్ పెంచుకోవడం ఈ పరిస్థితులు చేసుకుంటున్నామా? దీనివల్ల బెనిఫిట్ రేషియో తగ్గిపోయి ఇది బెనిఫిట్ కంటే కూడా డిసడ్వాంటేజ్ అవుతుందా, అడ్వాంటేజ్ కంటే కూడా డిసడ్వాంటేజ్ అవుతుందా అనేది ఒకసారి డాక్టర్లు ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే రెమ్డెసివిర్ డెల్టా ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రెవలెంట్గా ఉన్న వేరియంటు, రాబోయే వేరియంటు, లేకపోతే వస్తున్న వేరియంటు ఏదైనా కూడా ఇది డెల్టా కానీ డెల్టా ప్లస్ కానీ ఎక్కువ వస్తున్నాయి. మరి డెల్టా ప్లస్ కానీ ఎక్కువ స్పీడ్తో రిప్లికేట్ అయిపోయి వైరల్ లోడ్ చాలా స్పీడ్గా తెలిసేలోపే పెరిగిపోతూ ఉంటే పెరిగిపోయిన తర్వాత రెమ్డెసివిర్ చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం బేసిక్ క్వశ్చన్. దీని మీద కొంచెం డాక్టర్స్ దృష్టి పెట్టాలి. స్పెసిఫిక్గా దీనికి మన డాక్టర్ కిరణ్ గారు కానీ డాక్టర్ ముఖర్జీ గారు కానీ రిప్లై ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సిటీ వాల్యూ లోయెస్ట్ వస్తున్నాయి అనేది అది మటుకు నిర్వివాదాంశం డెల్టా ప్లస్లో. వ్యాక్సిన్ ఎఫికసీలు కూడా తగ్గుతూనే ఉన్నాయి, ఏ స్టడీ చూసినా తగ్గుతూనే ఉన్నాయి. జాన్సన్ చూసినా కూడా డెల్టా మీద ఎఫికసీ జాన్సన్ అది కూడా ఎడ్నో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్, అది దాని ఎఫికసీ కూడా తగ్గింది. చూద్దాం ఎఫికసీలు. సరే, ఎఫికసీ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ పోయి ఎఫికసీ అగైనెస్ట్ హాస్పిటలైజేషన్ ఇవి వస్తున్నాయి. సరే, ప్రస్తుతానికైతే మటుకు రెమ్డెసివిర్ మీద ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఈ డాక్టర్స్కి కానీ చేయించుకునేటప్పుడు ఇది ఇప్పుడు అవసరమా? ఎందుకంటే ఆల్రెడీ వైరల్ షెడ్డింగ్ అయిపోయిన తర్వాత, ఫుల్గా పెరిగిపోయిన తర్వాత, వైరల్ లోడ్ పెరిగిపోయిన తర్వాత, రిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎడిషనల్గా ఎందుకు రెమ్డెసివిర్ చేయించుకోవాలి? అందుకే ఏంటంటే రెమ్డెసివిర్
ప్రాక్టికల్ వయబిలిటీ లేని డ్రగ్ అని ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఎందుకంటే అది ఏ పని అయితే చేస్తుందో ఆ పని అది చేయడానికి వెళ్ళేలోపు అక్కడ పని అయిపోతుంది. అక్కడ వైరస్ ఏ పని అయితే ఇది ఆపుదామని వెళ్తుందో ఆ పని వైరస్ కంప్లీట్ చేసేసుకుంటుంది. చేసేసుకున్న తర్వాత తీసుకుంటాం వల్ల మళ్ళీ అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ తప్ప దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి అందుకే మనం ఫస్ట్ నుంచి ఏంటంటే అరే ఇది మనకు తెలియకుండానే రిప్లికేషన్ అయిపోతుంది, వైరల్ లోడ్ పెరిగిపోతుంది, అది చేయాల్సిన డ్యామేజ్ చేసుకెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాక్టికల్ వయబిలిటీ ఉన్న అంటే మనకి తెలియకుండానే ఇది ఇన్ఫెక్ట్ అవుతాం, తెలియకుండానే వైరల్ లోడ్ పెరిగిపోతుంది. ఈ లోపే మన బ్లడ్లో ఎప్పుడు సర్క్యులేట్ చేసుకునే ఆర్డిఆర్పి ఇన్హిబిటరా, 3CL ప్రో ఇన్హిబిటరా, PL ప్రో ఇన్హిబిటరా, అట్లాగే సెల్ ఎంట్రీ ఆపే TMPRSS2 ఇన్హిబిటరా, ఫ్యూరిన్ ఇన్హిబిటరా, ఏదో ఒకటి మనం బ్లడ్లో సర్క్యులేట్ చేసుకోలేకపోతే మనకు తెలిసే లోపే అది సెల్ ఎంట్రీ అయిపోతుంది, అది రిప్లికేషన్ అయిపోతుంది, వైరల్ లోడ్ పెరిగిపోతుంది. ఆ తర్వాత మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే మనం ఫస్ట్ నుంచి వాదన చేసేది ఏంటంటే రిప్లికేషన్ ఇన్హిబిటార్లు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లాంగ్ టర్మ్ సేఫ్టీ ప్రొఫైల్ నుండి మనం ఎప్పుడు బ్లడ్లో సర్క్యులేట్ చేసుకోగలగాలి ఈ కోవిడ్ ఉన్న రోజులు. అటువంటి ఇన్హిబిటార్లు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఇన్హిబిటార్లు ఉంటే వాడితే తప్ప ఈ రెమ్డెసివిర్ లాగా ప్రాక్టికల్ వయబిలిటీ లేని డ్రగ్గులు మనం సంజీవన్ అని చెప్పి పేపర్లో యాడ్లు ఇచ్చుకొని, టీవీలో యాడ్లు ఇచ్చుకొని వాటి మీద అనవసరం డిబేట్లు చేసిన వల్ల ప్రజల కొరిగే ఉపయోగం ఏం లేదు. ఇన్హిబిటార్లు ఎప్పుడూ కూడా రిప్లికేషన్ జరగటానికి ముందుగా ఉండాలి. ఆ రిప్లికేషన్ జరగటానికి ముందే దాన్ని ఆపగలగాలి. అరే మనకు తెలిసేలోపే రెప్లికేషన్ జరిగిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు రెమ్డెసివిర్లు, అప్పుడు ఫావిపిరావిర్లు వాడినందువల్ల ఉపయోగం ఏముంటుంది? ఇది బేసిక్ క్వశ్చన్. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ రిప్లికేషన్ ఇన్హిబిటార్లని ముందుగానే వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అయ్యి అది రిప్లికేట్ అయ్యి వైరల్ లోడ్ పెరక్క ముందే వాడుకోవటానికి వయబిలిటీ ఉన్న డ్రగ్ వచ్చేంత వరకు అట్లీస్ట్ మనం ఏంటంటే కోవికేర్ తరఫున ఈ ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్, కొర్స్టైన్స్, లేకపోతే ఈ బైకాలిన్ చేరిజిన్, వరాక్సిలిమిండికంలో ఉన్న బైకాలిన్ చేరిజిన్ ఇటువంటివి మనం ప్రపోజ్ చేస్తున్నాం. వాటి ఎఫికసీ ఏంటి అనేది మన ఇంటర్నల్ ట్రయల్లో అయితే ఇట్స్ ప్రూవెన్. కాబట్టి మనం వాటిని ప్రాపగేట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది ఇక్కడ అది కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే దయచేసి ఇన్హిబిటార్ల మీద ఇప్పటికైనా దృష్టి పెట్టండి, ఫస్ట్ థింగ్. రెండోది, ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడేది వేవ్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి హాస్పిటల్ ఛార్జెస్ గురించి ఇంకా ఫైనలైజ్ చేయట్లేదు. ఆ పాత జీవోలో ఉన్న ఆ గవర్నమెంట్ రేట్లు పనికి వచ్చేవి కావు. అట్లాగే వేవ్ పీక్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే దోపిడీ రెండు కరెక్ట్ కాదు. చెప్తున్నా కదా, ఈసారి అదే దోపిడీ కొనసాగితే మటుకు పీపుల్ యారగాన్స్ మటుకు ఖచ్చితంగా డాక్టర్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీ మేనేజ్మెంట్ని ప్రెజర్ చేయండి. ఒక ఎమికబుల్ సొల్యూషన్కి మీరు తీసుకురాకపోతే, ఎందుకంటే హాస్పిటల్కి ఓనర్ మీరా ఎవరా కనపడరండి ప్రజలకు. అక్కడ కోపంలో ఉన్న ప్రజలకి కనపడరు, మీరే కనపడతారు. మళ్ళీ మీరు ఇదిగో ప్రాణాలు రక్షిస్తున్న డాక్టర్ల మీద ఈ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే పీపుల్ యాంగర్ ఈసారి ఎక్కువ ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. పీపుల్కి వాళ్ళ సేవింగ్స్ తరిగిపోయాయి, డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. రెండోది, రేపు అన్ని డబ్బులు కట్టిన తర్వాత కూడా పేషెంట్ దొరకడా, ఇంటికి పంపించగలుగుతామా లేదా అంటే అది ఖచ్చితంగా డౌట్ఫుల్లే ఉంటుంది. ఎందుకంటే వేరియంట్ కూడా బలపడుతుంది.
వేరియంట్ కూడా ఖచ్చితంగా బలపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ఓకే, ఒక ఎమికబుల్ ఎకనామికల్ మోడల్లో మనం ట్రీట్మెంట్ చేశాము, మన ప్రయత్నం మనం చేశాము, మనం మ్యాక్సిమం మనం చేశాము. అది వేరియంట్ బలపడటం వల్ల మన వల్ల కాలేదు ఆన్సర్ చేసుకోవడం అది వేరు. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ కొన్నిసార్లుగా ప్లాసిబో ట్రీట్మెంట్లు చేసి మళ్ళీ వాటికి వాళ్ళ ఆస్తులు అమ్మేస్తే మటుకు ఈసారి మటుకు ఖచ్చితంగా పీపుల్ యాంగర్ చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు మేము భయపడినా, లేకపోతే మన ముఖర్జీ గారు ఆ రోజు రేజ్ చేశారు 3 hours డిబేట్లో, ఖచ్చితంగా దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషన్. ఎందుకంటే పీపుల్ 10,000 రూపాయల్లోనే మిమ్మల్ని 9,500లోనే బెడ్ ఇమ్మని ఎవరు అడగట్లేదు. ఒక జెన్యున్ ప్రైస్లో జెన్యున్ ఛార్జెస్ తీసుకోండి, దోపిడీ చేయొద్దు. ఆల్రెడీ నలిగిపోయిన పీపుల్ దగ్గర దోపిడీ చేయొద్దు అని మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ముఖర్జీ గారి లాగా లేకపోతే డాక్టర్ రఘులాగా మిగతా వాళ్ళు కూడా బయటికి రండి, వాయిస్ రేజ్ చేయండి. వాయిస్ రేజ్ చేసి, ఎందుకంటే రేపు వీళ్ళు తీసుకునే డబ్బుల్లో మీకేం రావు, కానీ యాంగర్ మటుకు వాళ్ళు కనపడరు, ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ యాంగర్ మటుకు పీపుల్ మేమే చూపించే పరిస్థితి వస్తుంది, రేపు ఒక విరించి లాగో లేకపోతే ఇంకోలాగో. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వద్దు. దయచేసి ఏంటంటే ఒక ఎమికబుల్ ఒక 20,000 ఒక 25,000 25,000లో మంచి వర్కౌట్ చేయొచ్చు. దయచేసి ఒక 25,000 తీసుకోండి. ఒక 25,000 తీసుకుంటే ఎంత అవుతుంది? త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ ఒక 3-4 లక్షలు అవుతుంది. మందులు పెద్ద కాస్ట్లీ ఏం కాదు కదా, మనం వాడే మందులు ఏం కాస్ట్లీ ఏం కాదు. ఆల్రెడీ ఇప్పటికే మందులన్నీ అయితే ఎలిమినేట్ అయిపోయాయి, కొత్తగా ఏం వస్తాయో చూద్దాం. మందులు పెద్ద కాస్ట్లీ ఏం కాదు. జెన్యున్ ప్రైస్ తీసుకుంటే జెన్యున్గా మనం ఖచ్చితంగా పేషెంట్కి వాడే వాటికి మందులు కాస్ట్ వేస్తే మందులు అనేది పెద్ద కాస్ట్ అనేది కాదు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హాస్పిటల్ ఛార్జెస్ దగ్గర, లేకపోతే ఈ హాస్పిటల్ ఛార్జెస్ పేరుతో వాళ్ళు దాన్ని సపరేట్ చేసి ఒకటే ఫిగర్ ఎక్కువ చూపిస్తే మళ్ళీ వాళ్ళ మీద పడతారని చెప్పి అనవసరంగా మీ మీద కన్సల్టెన్సీలు ఛార్జీలు, ఆ డాక్టర్ కన్సల్టెన్సీ ఈ డాక్టర్ కన్సల్టెన్సీ అని చెప్పి ఓ స్పెషలిస్ట్ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 3,000-5,000 ఒక్కొక్క రోజుకి 4-5 స్పెషలిస్టులు వచ్చి తిరిగిపోతారు. వాళ్ళు ఒక ఇంత అని చెప్పి రాసేస్తున్నారు. మీకు చెందని ఆ డబ్బులు మీ పేరు మీద రాసేస్తూ ఉంటే ఎందుకు మీరు ఆనందపడాలి? కాబట్టి ఏంటంటే దీని మీద ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. డాక్టర్లు నేను కోరుకునేది ఏంటంటే దీని మీద మీరు ప్రశ్నించండి. నేను రిపీటెడ్గా చెప్తున్నా, నేను రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను. థర్డ్ వేవ్ అయిపోయే వరకు రిపీటెడ్గా ఈ హాస్పిటల్ ఛార్జెస్ మీద మటుకు నేను మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి ఏంటంటే ఇమీడియట్గా దీని మీద మటుకు మీరు ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఐఎంఏ అయినా సరే ఊరక డాక్టర్ల మీద దాడులు జరిగినాయి అని చెప్పి నల్ల బ్యాడ్జీ పట్టుకుంటే కుదరదు. అసలు ఎందుకు జరుగుతున్నాయి, రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ ఏంటి? ఎవడన్నా పాగలముండవాడికి ఎవడన్నా ఏదైనా చేశాడు అంటే ఖచ్చితంగా అటువంటి వాడిని ఉరిదీయాలి, అది తప్పలేదు. కానీ మీరు రూట్ కాజ్ అడ్రస్ చేయకుండా అలా జరిగింది ఇలా జరిగిందని బాధపడినందువల్ల ఉపయోగం లేదు. ఒకటి, వేరియంట్ బలపడుతుంది, ఆడ్ రేషియోలు ఇంకా పెరుగుతాయి. ఆ టైంలో యువతల ఇటు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దక్కలేదు అనే పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, దక్కకపోతే ఏం చేయగలుగుతాంలే అన్నదానికి, అరే ఇన్ని డబ్బులు తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ మూటగట్టి ఇచ్చేసారా అనే దానికి యాంగర్లో తేడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఏంటంటే ఈ కాస్టింగ్ అనేది, హాస్పిటల్ ప్రైసింగ్ అనేది మీరు థర్డ్ వేవ్ లేపు మీరు మీ మేనేజ్మెంట్ల మీద ప్రెజర్ తెప్పించి దానికి ఒక సొల్యూషన్ కానీ తీసుకురాకపోతే రేపు పీపుల్ యాంగర్ మటుకు మీ మీదే ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి డాక్టర్స్. ఎందుకంటే వద్దు, ఎందుకంటే సెకండ్ వేవ్లోనే అటువంటి సిచ్యువేషన్ చూసాం. దయచేసి ఖచ్చితంగా వేవ్ దగ్గరలో ఉన్నాం కదా, అది అందరికీ తెలిసిందే. ఈ ఒక్కదానికి సొల్యూషన్ అండి ఎమికబుల్ హాస్పిటల్ ఛార్జెస్ ఎంత బయటకు వచ్చి చెప్పండి.
పోనీ బయటకు వచ్చి చెప్పదు, మీ మేనేజ్మెంట్ల మీద ప్రెజర్ పెట్టి ఎంత అయితే మీరు ఛార్జెస్ ఎంత వసూలు చేస్తేనే మీ దగ్గర మేము జాబ్ చేస్తాం, లేకపోతే రిజైన్ చేసి వేరే హాస్పిటల్ ఎత్తుక్కుంటాం. తప్పేం లేదు. కానీ ఈ దోపిడీలో మటుకు దయచేసి మంచి డాక్టర్లు మీరు భాగస్వామ్యం కావద్దు. రేపు పీపుల్ దృష్టిలో ఇంకా రాక్షసులుగా మారద్దు. మీరు దేవుళ్ళుగానే ఉండండి, డాక్టర్లు దేవుళ్ళుగానే ఉండండి. ఈ ఒక్కదాని కోసం ఫైట్ చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ దేవుళ్ళు చేస్తారు ప్రజలు. ఈ ఒక్కదాని కోసం వాయిస్ రైజ్ చేయండి. మేము ఎందుకు చేయాలి అని చెప్పి అనుకోవద్దు, మీరే చేయాలి. వాయిస్ మీరే రైజ్ చేయాలి. ఎందుకంటే రేపు రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. పేషెంట్కి, పేషెంట్ ఫ్యామిలీకి ఎదురుగా కనపడేది మీరు. ఇన్ని డబ్బులు కట్టాం అయినా మరి ఎందుకు చేయలేకపోయావు అని క్వశ్చన్ అడిగించుకోవాల్సిన అవసరం లేదు. రేషనల్గా ఎంత కట్టించుకోవాలో అంత కట్టించుకుందాం, మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత దైవాధీనం అని చెప్దాం. అంతేగాని తీసుకునే మూటలు తీసుకుంటా మళ్ళీ ఏం చేయలేకపోయామని చేతులు ఎత్తేస్తే మటుకు పీపుల్ యాంగర్ మటుకు పెరుగుతుంది. అది అడ్రస్ ఖచ్చితంగా ఈలోపు చేయండి. ఓకే. రెండోది, ఈ రెమ్డెసివిర్ గురించి కూడా ఆలోచన చేయండి. వైరల్ లోడ్ ఆల్రెడీ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత రిప్లికేషన్ ఇన్హిబిటర్ ఇచ్చి ఉపయోగం ఏముంది? ఇదివరకు 6 days 7 days వైరల్ లోడ్ పెరగడానికి టైం ఉండేదండి. ఇప్పుడు కొత్త పేపర్లు ఏం చెప్తున్నాయి? జస్ట్ టచ్ అయ్యి ఫస్ట్ డేనే వైరల్ లోడ్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం 4 daysలో ఫుల్ వైరల్ లోడ్ వచ్చేస్తుంది, <15 వచ్చేస్తుంది. మరి 4 days తర్వాత <15 వైరల్ లోడ్ వచ్చేసిన తర్వాత సిటీ వాల్యూ ఇంక మనం రెమ్డెసివిర్లు ఇవన్నీ ఇచ్చిన వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఇది కూడా ఆలోచించండి. రెమ్డెసివిర్ యొక్క ఉపయోగం ఉండకపోవచ్చు డెల్టా మీద కానీ, డెల్టా ప్లస్ మీద కానీ, రేపు రాబోయే లాంబ్డాలు కానీ, లేకపోతే B1621 కానీ, ఇవన్నీ కూడా ఫాస్ట్. 61 కూడా కొంచెం కొత్త VOC వస్తుంది. VOI ఇప్పుడు ప్రస్తుతానికి 61 VOCగా డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే 501 ఉంది, 484 ఉంది, స్పెసిఫిక్గా P681H కూడా ఉంది. అందులో ఈ P681H కూడా ప్రివలెన్స్ పెరుగుతుంది. కొత్త మ్యూటేషన్లు అన్నింటిలో P681H, స్పెసిఫిక్గా P681H మీద భయపడేది ఏంటంటే సిన్సిటియం, లింపో ఎలిమినేషన్. ఈ వేరియంట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు 621లో కూడా P681H వచ్చింది. సరే చూద్దాం, వేరియంట్లు అయితే వస్తూనే ఉంటాయి, VOCలు పెరుగుతూనే ఉంటాయి. 501 యాడ్ అయింది కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే ఈ డెల్టా ప్లస్లో మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ట్రాన్స్మిటబిలిటీలో. ఈ ట్రాన్స్మిటబిలిటీ స్టార్టింగ్లో అయితే అసెస్మెంట్ స్పీడ్గానే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా పర్ఫెక్ట్ స్టడీస్ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు 501 మటుకు ట్రాన్స్మిటబిలిటీ 501 కూడా ఫ్యాక్టర్. 501 వైల్లో కూడా, ఎందుకంటే మన యుగ వేరియంట్ B117లో చూసాం 501 ప్లస్ 351లో కూడా ఉంది అనుకుంటా 501. వీటిలో కూడా మీకు చాలా స్పీడ్ ఉంది. ఓకే, 351లో లేదు, యుగ వేరియంట్ B117లో మటుకుంది. కాబట్టి ఏంటంటే మళ్ళీ 501తో యాడ్ అయ్యి వస్తుంది. కాదు దాంట్లో 417 లేదు. సర్లేండి, ఏముంది, యాడ్ అయిపోతూ ఉంటాయి ఇవి. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, వేరియంట్లు అయితే ముదురుతూనే ఉంటాయి. అది కాకపోతే ఏంటంటే వచ్చే వేరియంట్లు అన్నీ కూడా సీటీ లోడ్లు తక్కువే వస్తున్నాయి. కాబట్టి సీటీ లోడ్లు స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లోనే ఇంత పెరిగిపోతూ ఉంటే అటువంటి వాటికి మళ్ళీ వారం తర్వాత 6 రోజుల తర్వాత రెమ్డెసివిర్లు కొట్టినందువల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు, మళ్ళీ అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ పెరగటం తప్ప. కాబట్టి రెమ్డెసివిర్ మీద మటుకు ఒకసారి RT-PCR ఎట్లా పాజిటివ్ వచ్చిన తర్వాతే కదా రెమ్డెసివిర్ చేసేది. అట్లీస్ట్ ఏంటంటే సిటీ లోడ్ 20 అబవ్ ఉందనుకోండి, రెమ్డెసివిర్ ఇవ్వండి. 20 అబవ్ ఉంటే, 20 బిలో పడిపోయిన తర్వాత రెమ్డెసివిర్ ఇచ్చి మటుకు ఉపయోగం లేదు, ఆల్రెడీ స్పీడ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.